ఉల్లిపాయలు వేసుకోండి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోండి. వంకాయలు మనం ఇట్లా తరుక్కొని ఉంచుకున్నాము, ఈ వంకాయలు వేసుకున్నాము. వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోద్దండి మనకి. ఉప్పు వేసుకుందాం మొత్తం కూడా. కూరకు సరిపడా ఉప్పు వేసేసుకుందాము. కొంచెం వేసుకోండి, దాంట్లో పౌడర్ లో కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గ పెడదామండి, కంప్లీట్ గా మగ్గిపోయేదాకా. మధ్య మధ్యలో ఒకసారి కలిపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగు అంటుతాయి కాబట్టి. ఇదిగోండి, ఇట్లా ఇప్పుడు మిక్సీ తీసుకున్నాం కదా, దీంట్లో మనము ఇందాక మనం వేయించుకున్నవన్నీ కూడా మనం దీంట్లో గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీలో వేసుకున్నాను. సో ఇప్పుడు నేను దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. కొంచెం చింతపండు వేసుకోండి. వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా స్పైసెస్ వేసుకుందాం. ఇదిగోని చూడండి, ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్నా కదా, దీంట్లో ఏం చేస్తారంటే ఇప్పుడు కారం వేసుకుందామండి.